అది 2001 సంవత్సరం నవంబర్ నెల. ఒక మ్యాగజైన్‌లో ప్రచురించిన కథ ఇది. అసలు మొబైల్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో తెలీదు గానీ, మా ఇంట్లోకైతే 2005 తర్వాతే వచ్చింది. బహుశా అప్పుడు నేను 10థో, ఇంటరో చదువుతూ ఉంటాను. అప్పుడు మా ఇంట్లో మొదటగా వచ్చిన మొబైల్ నోకియా మొబైల్. అప్పట్లో ఎవరి దగ్గరైనా మొబైల్ ఉంటే గనక చాలా ప్రెస్టీజ్‌గా ఫీల్ అయ్యేవారు. అలాగే వాళ్ళ దగ్గర మొబైల్ ఉండి పబ్లిక్‌లో ఉన్నప్పుడు, లేదంటే బస్సుల్లో బంధువుల దగ్గర ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు రింగ్ అయితే గనక చాలా ఫోజులు కొట్టేవారంట చాలామంది. ఇప్పుడైతే అందరి దగ్గర మొబైల్స్ ఉంటున్నాయి. నిజం చెప్పాలంటే అవసరం కన్నా కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌గానే ఉపయోగపడుతుంది. ఈ మొబైల్స్ వచ్చిన కొత్తల్లో నార్వేకి చెందిన ఒక వ్యక్తి అతనికి జరిగిన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తూ అందరిని మొబైల్ కొనమని చెప్పాడంట. ఇంతకీ ఆ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, ఒకసారి గుర్తు తెలియని దుండగులు అతన్ని కారులో తీసుకెళ్ళిపోయి కొట్టేసి బాగా అతని దగ్గరున్న డబ్బంతా తీసుకుపోయి ఒక అడవిలో పాడేశారంట. అతని దగ్గర మొబైల్ ఉందని వాళ్ళకి తెలీదు. ఎందుకంటే అది మొబైల్స్ వచ్చిన కొత్త కదా! తర్వాత అతనికి గుర్తుకొచ్చి వెంటనే పోలీసులకి కాల్ చేశారు. పోలీసులు వెంటనే అతన్ని రెస్క్యూ చేసి హాస్పిటల్‌కి తరలించారు. నాకు ఈ విధంగా మొబైల్ ఉపయోగపడింది. మీరందరూ కూడా మొబైల్స్ కొనుక్కోవాలి. ఇది ఎంతో ఉపయోగం అని చెప్పేవాడంట అతను. కానీ ఇప్పుడు మనం మొబైల్‌ని ఎంతలా మిస్‌యూజ్ చేస్తున్నామో కదా! సరే, ఇంతకీ ఈరోజు నేను వండిన కూర చూసారా? పూల్ మకానీతో డ్రమ్ స్టిక్స్ కర్రీ. మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.